యెస్. సార్ ఇప్పుడు నాన్ ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ఇప్పుడు మనం ఒక 10 గాని, 20, 40, 50 లాక్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఎంత పర్సెంట్ వరకు మనం విత్‌డ్రా చేసుకోవాలి? ఐ మీన్ కొంతమంది 7% వరకు విత్‌డ్రా చేసుకుంటారు. అక్కడ కార్పస్ ఎంతో కొంత బిల్డ్ అవుతది. ఇంకొంతమంది 14% వరకు విత్‌డ్రా చేసుకుంటారు. అక్కడ కార్పస్ అనేది మిగిలిద్దా? లేకపోతే డిప్రిషియేట్ అవుతదా? ఇప్పుడు నేహాల్ గారు జనరల్‌గా ఎప్పుడైనా ఎస్‌డబ్ల్యూపీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఏమంటుంటామంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి. ఒక మంచి కార్పస్ క్రియేట్ చేసుకోండి. దాని నుంచి మనం ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకొని మనకు పాసివ్ ఇన్‌కమ్ వస్తుందండి. సో, పాసివ్ ఇన్‌కమ్ అనేది రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంత డబ్బులు ఉండేటప్పుడు ప్రతి నెల ఎంత అమౌంట్ మనం పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 25 ఇయర్స్ తర్వాత ఇంకా ఎంత కార్పస్ మిగులుతున్నాం అనేది మాట్లాడదాం సార్. ఫస్ట్ తీసుకుందాం సార్ 10,00,000. 10 లాక్స్ ఇన్వెస్ట్‌మెంట్‌కి 5,000 ఎవ్రీ మంత్ పాసివ్ ఇన్‌కమ్ వస్తుంది ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకొని. 25 ఇయర్స్ వరకు వాళ్ళు తీసుకుంటారు సార్. 12% మనకి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది అనుకున్నాం ఆన్ అన్ యావరేజ్. 15,00,000 తీసుకుంటున్నారు. అది తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఉండే బ్యాలెన్స్ 85 ఇయర్స్ ఏజ్‌లో ఉండే బ్యాలెన్స్ 1.03 క్రోర్స్. ఇంకా ₹1,00,00,000 మిగులుతుంది. 10,00,000 ఇన్వెస్ట్ చేస్తే. 10,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 మిగిలింది. పైపిచ్చి వాళ్ళు 15,00,000 15,00,000 తీసుకున్నారు. ఇప్పుడు 20,00,000 తీసుకున్నాం సార్. 20,00,000 తీసుకునేటప్పుడు లంసమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు పాసివ్ ఇన్‌కమ్ 6%. అగైన్ ఎస్‌డబ్ల్యూపీ 6%. ₹10,000. 25 ఇయర్స్ అగైన్ మళ్ళీ 25 ఇయర్స్ మళ్ళీ తీసుకుంటూ ఉంటారు. ప్రతి నెల 10,000 చొప్పున తీసుకుంటుంటారు. వాళ్ళు తీసుకునే అమౌంట్ 30,00,000. 30,00,000. ఫర్ 25 ఇయర్స్. ఇంకా కార్పస్ మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ 2.06 క్రోర్స్. ఓకే. 30,00,000 ఇప్పుడు తీసుకున్నాం సార్. 30,00,000లో తీసుకునేటప్పుడు మనకి ఎస్‌డబ్ల్యూపీ అట్ 6% ఈజ్ ₹15,000 పర్ మంత్. విత్‌డ్రాయింగ్ ఫర్ 25 ఇయర్స్ విత్‌డ్రా చేస్తున్నాము. 12% రిటర్న్స్. 45,00,000 తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా ఉండే బ్యాలెన్స్ కార్పస్ 3.09 క్రోర్స్. అవును. రైట్. ఇప్పుడు విల్ గో టు 40,00,000. 40,00,000 మనం పెట్టి లంసమ్‌గా ఇన్వెస్ట్ చేసి ఎస్‌డబ్ల్యూపీ అట్ 6% 20,000. 25 ఇయర్స్ మనం తీసుకుంటూ ఉంటాం. రైట్. అగైన్ 12% రిటర్న్స్ అంటే వాళ్ళు తీసుకునే అమౌంట్ 60,00,000. వాళ్ళకి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 4.12 CR క్రియేట్ అవుతుంది. నౌ లెట్స్ గో టు 50,00,000 అండి. 50,00,000 ఎవరి దగ్గర ఉందో వాళ్ళు లంసమ్‌గాని ఇన్వెస్ట్ చేసుకుంటే ప్రతి నెల 25,000 తీసుకోవచ్చు. 6% ఎస్‌డబ్ల్యూపీ. 25 ఇయర్స్ మళ్ళీ తీసుకుంటున్నారు. 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనుకుందాం. 75,00,000 దే ఆర్ విత్‌డ్రాయింగ్. 75,00,000, 50,00,000. 25 ఇయర్స్ 75,00,000 దే హావ్ విత్‌డ్రాన్ ద మనీ. వాళ్ళకి ఇంకా 5.15 CR ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది.